సో హాయ్ ఫ్రెండ్స్, కోట్ ఈ సినిమా ఎలా ఉంది, ప్లస్ అండ్ మైనస్ తో క్లియర్ గా ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. అంతకంటే ముందు మన ఛానల్ కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ఇంకా వీడియోకి వెళ్ళిపోదామా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ గురించి చెప్పాలంటే ఈ మూవీ నాకు చాలా అంటే చాలా బాగా నచ్చేసింది. ఈ మూవీలో కొన్ని మూమెంట్స్ అంటే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చేసాయి. ఇంకా చెప్పుకోవాలంటే శివాజీ గారి యాక్టింగ్ అయితే వేరే లెవెల్ అని చెప్పుకోవాలి. ఆయన యాక్టింగ్ చూసాక ఈ సినిమాతో స్టార్ట్ చేసి మరిన్ని సినిమాలు అయితే తీయబోతున్న తర్వాత నాకు గట్టిగా అనిపిస్తుంది. ఆయనకి ఇచ్చిన రోజు ఆయన పర్ఫెక్ట్ గా చేశారని ఫీలింగ్ అయితే వచ్చేసింది. ఈ మూవీలో ఒక్క మైనస్ పాయింట్ కూడా లేదనిపించేలా ఉంది. మూవీ నాకు ఓవరాల్ గా చెప్పాలంటే చాలా బాగా నచ్చేసింది. మూవీ బేసిక్ స్టోరీ విషయానికి వచ్చాడైతే మంగపతి అంటే శివాజీ గారు పరువు కోసం ఏమైనా చేస్తారనే వ్యక్తిలా ఉంటాడు. కూతురే జాబిలి. కానీ ఒక సిచ్యువేషన్ లో చందు అలాగే జాబిలి ఇద్దరు ప్రేమలో పడతారు. కానీ చందు అనే వ్యక్తి పేదవాడు, అలాగే జాబిలి గారు మైనర్ కావడంతో ఇంట్లో వాళ్ళు పెళ్లికి ఒప్పుకోరు. మరోవైపు ఈ విషయం తెలుసుకున్న శివాజీ గారు అయితే ఈ విషయాన్ని చాలా అంటే చాలా సీరియస్ గా తీసుకొని చాలా పెద్ద చేస్తాడు. మధ్యలో వాళ్ళిద్దరికి ఏం జరిగింది, పోక్సో కేసు ఎందుకు పెట్టాల్సి వచ్చింది, కేసు పెట్టిన తర్వాత పరిణామాలు ఎలా మారాయి, పేద కుటుంబంలో పుట్టిన చందుకి ఎలాంటి న్యాయం జరిగింది, చందుకి కోర్టులో న్యాయం జరిగిందా లేదా, చివరికి చందు అలాగే జాబిలి ఇద్దరు ప్రేమను కొనసాగించారా లేదా, ఈ క్రమంలోనే తనకి ఎదురైన పరిణామాలు ఎలాంటివి అనేది స్టోరీ ప్లస్ పాయింట్స్. ఈ మూవీలో మెయిన్ గా చెప్పుకోవాలంటే స్టోరీ టెల్లింగ్, స్టోరీ తీసుకువెళ్లే విధానం అయితే చాలా అంటే చాలా బాగా నచ్చేసింది నాకైతే. అలాగే ఈ మూవీలో నటించిన యాక్టర్స్ కూడా వాళ్ళకి ఇచ్చిన వాళ్ళు పర్ఫెక్ట్ గా చేశారనిపించింది. మెయిన్ గా చెప్పుకోవాలంటే చందు అని జాబిలి గారు వాళ్ళు ఇచ్చిన వాళ్ళు పర్ఫెక్ట్ గా చేశారని ఫీలింగ్ అయితే వచ్చింది. చందు అనే వ్యక్తి కొన్ని సినిమాలు తీసినప్పటికీ ఈ సినిమాలో హీరోగా అంటే చాలా బాగా నటించారని ఫీలింగ్ అయితే వచ్చింది. అలాగే జాబిలి క్యారెక్టర్ లో కూడా ఫస్ట్ సినిమా అయినప్పటికీ చాలా బాగా నటించిన ఫీలింగ్ అయితే వచ్చింది. ఈ మూవీలో కొన్ని సీన్లు అయితే నేను గూస్ బంప్ తెప్పించేసాను ఫీలింగ్ అయితే వచ్చింది నాకైతే. మెయిన్ గా కోర్టులో జరిగే సన్నివేశాలు అయితే చాలా బాగా నచ్చేసాయి నాకైతే. ఒక డిఫరెంట్ మూవీని చూసిన ఫీలింగ్ అయితే వచ్చింది ఈ మూవీ చూస్తుంటే నాకు. అలాగే ఫోక్సో కేసు పెట్టినప్పుడు ఆ మధ్య జరిగే సన్నివేశాలు కూడా చాలా బాగా చూపించారని ఫీలింగ్ అయితే వచ్చింది. ఇంకా మెయిన్ గా చెప్పుకోవాలంటే శివాజీ గారు ఆయనకి ఇచ్చిన రోల్ ఆయన పర్ఫెక్ట్ గా సెట్ అయ్యారని ఫీలింగ్ అయితే వచ్చేసింది. ఆయన సినిమాకి ఎంత ప్రిఫరెన్స్ ఇచ్చాడో ఈ సినిమా ద్వారా అందరూ తెలిసిపోయిందని చెప్పుకోవాలి. అఫ్ కోర్స్ ఆయన చాలా సినిమాలు తీసినప్పటికీ ఆ సినిమాలో ఆయన హీరోగా మాత్రమే నటించారు. ఈ మూవీలో విలన్ గా అయితే చాలా బాగా నటించారనే ఫీలింగ్ అయితే వచ్చింది. ఈ సినిమాతో డిఫరెంట్ క్యారెక్టర్లు అయితే ఆయనకి రాబోతాయని నాకు గట్టిగా అనిపిస్తుంది. ఆయన కంబ్యాక్ అయితే వేరే లెవెల్ అని చెప్పుకోవాలి. మూవీలో సాంగ్స్ కూడా చాలా అంటే చాలా బాగా నచ్చేసాయి. అందరికీ తెలుసు ఈ సినిమాలో రిలీజ్ అయిన సాంగ్స్ ఎంత బాగా హిట్ అయ్యాయో. సాంగ్స్ తోటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఇచ్చి పడేసారని ఫీలింగ్ అయితే వచ్చింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే కొన్ని మూమెంట్స్ అయితే యాడనో లేపు పెట్టేసారని ఫీలింగ్ అయితే వచ్చింది. నాని గారు అయితే ఒక మాట చెప్పారు, ఈ సినిమా కూడా మీకు నచ్చలేదంటే 2 months లో రిలీజ్ అయ్యే హిట్ 3 సినిమా కూడా మీరు చూడకండి అని చెప్పారు కదా. అప్పుడే అర్థమైంది ఆయన కాన్ఫిడెన్స్ ఏ లెవెల్లో ఉందో. ఈ సినిమా చూసాక అందరికి హిట్ 3 సినిమా పక్కా చూస్తామని ఫీలింగ్ అయితే వస్తుంది. ఈ మూవీలో నటించిన సైడ్ యాక్ట్స్ వాళ్ళకి ఇచ్చిన వాళ్ళు పర్ఫెక్ట్ గా చేశారని ఫీలింగ్ అయితే వచ్చింది. మైనస్ పాయింట్స్, డైరెక్టర్ అక్కడక్కడ కొన్ని మూమెంట్లు అయితే స్లోగా పెట్టిన ఫీలింగ్ అయితే వచ్చింది. సెకండ్ హాఫ్ లో కొంతవరకు స్లో వెళ్ళిన ఫీలింగ్ అయితే వస్తూ ఉంటుంది. మెయిన్ గా శివాజీ గారి క్యారెక్టర్ ని స్టార్టింగ్ నుంచి అంత బాగా చూపించినప్పటికీ ఎండింగ్ లో ఆయన క్యారెక్టర్ ని అంత ఎలివేట్ చేసిన ఫీలింగ్ అయితే రాలేదు. ఎండింగ్ లో బలంగా పెట్టింటే ఇంకా బాగుండు అని ఫీలింగ్ అయితే వచ్చింది. సో ఓవరాల్ గా ఈ మూవీ అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చేసింది. ఈ మూవీ చూస్తున్నంత సేపు నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే లవ్ స్టోరీ బిల్డింగ్ గానీ, ఆ తర్వాత తన ఫోక్సో కేసులు ఎదుర్కొన్న తర్వాత ఆ మధ్య జరిగే సన్నివేశాలు అవి తీసుకెళ్లే విధానం అయితే చాలా అంటే చాలా బాగా ఉండడం వల్ల ఈ మూవీ నేను చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశా. సో ఇది మన రివ్యూ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి వీడియోలు చేయడానికి నాకు ఎంతో మోటివేషన్ ఉంటుంది. మీరు ఒక్కో లైక్ ఒక్కో సబ్స్క్రైబ్ నాకు ఎంతో మోటివేషన్ ఉంటుంది. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా. బాయ్.